రేవ్ పార్టీ ఇదొక దరిద్రమైన సంస్కృతి. ఇన్నాళ్ళు ఈ కల్చర్ సిటీలోనే బాగా డబ్బున్న వారికే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు క్రమంగా పల్లెలకు ఈ కల్చర్ విస్తరిస్తోంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోని ఓ పల్లెటూరులో రేవ్ పార్టీ కలకలం రేపింది. బర్త్డే పార్టీ, బ్యాచిలర్ పార్టీ ఇలా సందర్భం ఏదైనా మందు చిందుతో ఎంజాయ్ చేసేందుకు ఇప్పుడు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు హైదరాబాద్ లాంటి సిటీల్లో శివారు ప్రాంతాల్లోని గెస్ట్ హౌస్లు బుక్ చేసుకుని మరీ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ అప్పుడప్పుడు ఇలాంటి పార్టీలు కాస్త శృతిమించుతున్నాయి. డ్రగ్స్, గంజాయితో పాటు కొన్నిసార్లు ఈ పార్టీలు రేవ్ పార్టీలుగా కన్వర్ట్ అవుతున్నాయి. సిటీలోని ప్రాంతాల వరకే ఉన్న ఈ కల్చర్ కాస్త ఇప్పుడు పల్లెలకు కూడా వ్యాప్తి చెందిందే. అవును, మీరు విన్నది నిజమే. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఘంటవారిగూడెంలో రేవ్ పార్టీ కలకలం రేపింది. రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారనే స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగారు పోలీసులు. రేవ్ పార్టీ జరుగుతున్న గెస్ట్ హౌస్ పై దాడి చేశారు. ఈ దాడిలో 25 మంది పురుషులతో పాటు 3 మహిళలను అరెస్ట్ చేశారు. 9 కార్లు, 10,000 రూపాయల నగదు, 4 విస్కీ బాటిల్స్, 21 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన వేజ్జు సుబ్బారావు అనే వ్యక్తి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నట్లుగా పోలీసులు గుర్తించారు. స్థానికంగా ఉన్న గెస్ట్ హౌస్ లో సుబ్బారావు ఆధ్వర్యంలో యువతులతో అశ్లీల నృత్యాలు నిర్వహించినట్టు చెబుతున్నారు. అక్కడ మొత్తం 25 మంది వరకు మగవారు ఉన్నారు. అదేవిధంగా 3 స్త్రీలు ఉన్నారు. ఆ 3 కూడా బయట నుంచి తీసుకొచ్చారు, రాజమండ్రి అదేవిధంగా తాడేపల్లి నుంచి. వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఆ రోజు యాక్చువల్గా మందు పార్టీ జరుగుతుంది. తర్వాత వీళ్ళు డాన్స్లు కూడా వేయించాలని, అదేవిధంగా ఏదన్నా అవకాశం ఉంటే ప్రాసిక్యూషన్ కూడా చేయించాలని చెప్పిన తీసుకురావడం అయింది. దాని మీద సిఐ గారికి మధ్యవర్తి సమక్షంలో వాళ్ళందరినీ స్వాధీనం తీసుకొని వారి యొక్క స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. పాశ్చాత్య సంస్కృతి మోసులో పడి యువత పెడదారి పడుతూ ఉండటంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పోలీసులు అంటున్నారు. ఇలాంటి విచ్చలవిడి పార్టీలు చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. గతంలో ఇదే గెస్ట్ హౌస్లో ఇలాంటి కేసులు నమోదయ్యాయని, అయినప్పటికీ ఇలాంటి రేవ్ పార్టీలు మళ్లీ నిర్వహిస్తున్నారని చెబుతున్నారు పోలీసులు. కాబట్టి త్వరలోనే గెస్ట్ హౌస్ను సీజ్ చేస్తామని తెలిపారు.